ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. కేసీఆర్ కు ఊహించని షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్స్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి, అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేయాలని అధికారులు చెప్పారు. నందిత తండ్రి సాయన్నతో తనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. సాయన్న కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనారోగ్యంతో చనిపోయారని, ఇక దీంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆయనకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపలేదు. అప్పటి ప్రతిపక్షాలు సాయన్న అభిమానులు ఆందోళన చేశారు. ఒక దళిత ఎమ్మెల్యేకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఏంటని నిరసన తెలిపారు. కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివక్ష చూపించలేదు. లాస్య నందిత అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తున్నారు. లాస్య మృతి చెందడం, ఇక దీంట్లో